హాయ్ వ్యూవర్స్, నేను మన శివప్రసాద్ వీస్ ఛానల్లో క్లియర్గా ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది, దాని నుంచి బయటపడేటువంటి వ్యక్తి చెప్పిన నిజాలేంటి, అవన్నీ కూడా ఆ వీడియోని మామూలు దానిలో పెడితే స్ట్రైక్ పడితే అన్నట్టుగా అనిపించి అందులో పెట్టాను, చూడండి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటంటే వీడియో కూడా దొరికింది, అది కూడా యాడ్ చేసాను, చూడండి. ఖచ్చితంగా చూడండి, మిస్ చేయకండి, ఓకేనా. నెక్స్ట్ మెయిన్ వీడియోలోకి ఇప్పుడు వెళ్దాం. సో వీడియో మొత్తం కూడా చూడండి. ఇక అసలు టాపిక్ కనుక వచ్చినట్టయితే ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆ లోపలికి ఇందాక మనం చెప్పింది 14 కిలోమీటర్ కదా, 13.5 కిలోమీటర్లు లేరనుకున్నాం కదా. ఇంకా ముందుకెళ్ళారు. జస్ట్ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడైతే ఉంది ప్రమాదం, దానికి 75 మీటర్లు ఆగి ఉన్నారు యువతల. ఆ 75 మీటర్లు వచ్చేసి మొత్తం బురద, నీళ్లు, రాళ్ళు. ఆ మధ్యలో గనక 8 మంది కనుక ఉన్నట్టయితే ఇప్పుడు చనిపోయి ఉంటారు. ఆ 8 మంది గాన ఈ బురద ఇవన్నీ పేరుకుపోయిన దాని అవతల ఏమాత్రం స్పేస్ ఉండి అక్కడ గనక వాళ్ళు గనక దాక్కున్నట్టయితే బతికేస్తారు. ఇప్పుడు ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటి నుంచి తీసుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇందాక మనం మాట్లాడు పైనుంచి దాదాపు 450 మీటర్ల కిందకి డ్రిల్ వేయాలి, బోర్ వేయాలి, దాన్ని ఏమంటారు కిందకి దించాలి హోల్స్తో. పాసిబిలిటీ ఎంతవరకు ఏంటో చూస్తున్నారు. ఈ నైట్ వాళ్ళు చేయగలిగింది బయటికి తెచ్చేది లేదు. ఇక రేపే ఏదైతే ఈ టన్నెల్ బోర్ మిషన్ ఉందో అది ఏకంగా అక్కడ పైనుంచి పడ్డటువంటిది. ఆ ఫోర్స్కి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది, అది 80 మీటర్లు వెనక్కి వచ్చిందంట. ఈ 80 మీటర్లు మొత్తం కూడా ఈ మట్టి బురద మొత్తం ఉండిపోయింది. అవతల ఉన్నటువంటి 8 మంది ప్రాజెక్ట్ ఇంజనీరు, సూపరింటెండెంట్, తర్వాత 2 ఆపరేటర్లు, 4 వచ్చేసి కూలీలు, 8 మంది మొత్తం. వీళ్ళు అవతల గనక ఏదో ఒక విధంగా వెళ్ళున్నట్టయితే, ఓపెన్ స్పేస్లో వాళ్ళు కనుక ఉన్నట్టయితే, ఉత్తరాఖండ్ టన్నెల్లో కూడా ప్రమాదం జరిగింది, అప్పుడు కాపాడారు వాళ్ళు. వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఓపెన్ స్పేస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఖాళీ ఉందా లేదో తెలియటం ఉన్నారు. ఖాళీ కనుక ఉంటే వాళ్ళు బతికేస్తారు అటు వెళ్తే. ఖాళీ కనుక లేదురా, ఎక్కడైతే ఈ బురద ఇవన్నీ ఉన్నాయి దాని కింద ఉన్నారా అంటే చనిపోయినట్టే. ఇంకంతా ఈశ్వరేచ్ఛ.